హాయ్ అండి. మీలో ఎంతమంది దాదాపుగా సాంబార్ అనేది ఏ రోజున చేస్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే దాదాపుగా సాటర్‌డే శనివారం రోజు చేస్తాను. ఎందుకు అంటే ఆ రోజు ఉపవాసము పప్పుచారు లేదా సాంబార్ అనేది చేస్తాననమాట. అయితే చిన్నప్పుడు మా అమ్మ పప్పుచారుని దప్పడం అనేది మీలో ఎవరికైనా తెలుసా నాకొకసారి చెప్పండి. చిన్నప్పుడు ఏంటంటే పప్పుచారు చేసి అది మిగిలితే పప్పుచారుని కలిపి మసలబెట్టి కొంచెం కరివేపాకు వేసి పోపేసేదనమాట. మేము దాన్నయితే దప్పడం అనేది ఇప్పుడేంటంటే అన్ని కూరగాయలు వేసేసి మనము పోపెడుతున్నాము. దీన్ని సాంబార్ అంటున్నాం. ఇక్కడ మనకి సాంబార్ ప్రిపరేషన్ గనుక చూసుకున్నట్లయితే చాలామంది అంటే ఫ్లేవర్ కోసం సాంబార్ మసాలా అవి వేస్తారు గదా! నేనైతే అవి ఏమి వేయను. మెయిన్‌గా జీలకర్ర, మెంతి పొడైతే కంపల్సరీ వేస్తాను. కొంచెం బెల్లం ఏస్తానన్నమాట. ఇలా కూరగాయలైతే ఏమేసాను చూడండి. మునక్కాయలు వేశాను, క్యారెట్, ఆలుగడ్డ, ఒక 2 బెండకాయలు గూడా వేశాను. మొత్తానికైతే ఫ్రిడ్జ్‌లో ఉన్న కూరగాయలన్నీ వేసినట్టు ఉన్నాను. మామూలుగా గోలిచ్చేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కల్యామాకు గోలిచ్చేసి కూరగాయలైతే వేసేసాను. అయితే పక్కకి పప్పుచారు కలిపి మరగబెట్టానమాట. అంటే ఫస్ట్ పప్పు ఉడకబెట్టి, తర్వాత చింతపులుసు పోసి దాన్ని మరగబెట్టాను. మరగబెట్టేసి ఈ కూరగాయలు గోలిచ్చేసాక అందులో పోసాననమాట. అంటే దీనివల్ల మనకి తొందరగా అయితుంది సాంబారనేది. జనరల్‌గా సాంబారయితే ఏ రోజైతే చేస్తానో, నెక్స్ట్ డే మాత్రం ఇడ్లీ కంపల్సరీ చేస్తా. ఎందుకు అంటే, తెల్లారి మళ్ళీ కొంచెం పల్లీల చట్నీ యేసుకుంటే కొంచెం ఇడ్లీ, సాంబార్ చట్నీ కాంబినేషన్ అనేది చాలా బావుంటుంది. సో, ఆ విధంగా చేస్తాము. ఎక్కువైతే సాటర్‌డే చేస్తాను. మధ్యలో అయితే చాలా తక్కువన్నమాట. ఇక్కడ చూడు జీలకర్ర, మెంతి పొడి. అలా నేను డబ్బాల పైన పేర్లు రాసుకుంటాను. లేకపోతే మర్చిపోతానన్నమాట నేను. మీకు గూడా డబ్బాల పైన పేరు రాసుకునే అలవాటుందా? నాకు కామెంట్ చేసి చెప్పండి. చిన్న బెల్లం ముక్కయితే వేశాను చింతపండుతోని. కొంచెం బెల్లం ముక్క వేసుకుంటే పులుపనేది కూడా కరెక్ట్‌గా సెట్ అవుతుంది. ఇక నేనైతే జీలకర్ర, మెంతి పొడి, నార్మల్ మసాలానే వేశాను. ఎలాంటి సాంబార్ పౌడర్ గూడా వేయలేదు. మీరుంటే వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. వేయకున్నా కూడా ఏమీ కాదు. మనకి ఫ్లేవర్ అయితే జీలకర్ర, మెంతి పొడితోనే వస్తుంది. సో, మీకెంతమందికి సాంబార్ అంటే ఇష్టం? మీకెలాంటి స్టైల్ సాంబార్ అంటే ఇష్టమో కూడా నాకు కంపల్సరీ